సహోదరి సహోదరులకు యాశ్వామెస్సీ నామమున మీ అందరికీ నిత్య షాలోం. ఎత్తబడే ఉదయకాలపు వర్తమానం గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా గమనించాలని తెలియజేస్తున్నాను. నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేవి అని శిష్యులు మెస్సీని అడిగారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంగి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడు కుయ్యినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి 37వ వచనం వరకు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతం వచ్చును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయును. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటికి పోలికగానున్నవి. ప్రకృతి అనేది బైబిల్ అయి ఉన్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, కాలములు, సంవత్సరములు, దినాలు, జాములు ప్రకృతిలో ఎలాగున్నావో ఆత్మ సంబంధముగా బైబిల్లోనూ ఉన్నాయి. జాములు గురించి బైబిల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు చూడగలము. ఇక్కడ ప్రొద్దుట నుండి సాయంత్రం వరకు గల జాములు గురించి మాత్రమే చెప్పబడినది కానీ సాయంత్రం నుండి ఉదయం వరకు గల జాముల గురించి చెప్పబడలేదు. అయితే సాయంత్రం నుండి ఉదయం వరకు గల జాములు గురించి మనము నేర్చుకొనబోతున్నాం. ప్రకృతి ఎంత ఖచ్చితమో బైబిల్ అంత ఖచ్చితమో, ప్రకృతిలో జాములు ఎంత ఖచ్చితమో మనము నేర్చుకొనబోవు జాములు అంతే ఖచ్చితము అగును. సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి సూర్యుడు ఉదయించిన వరకు మధ్యకాలములో 4 జాములు ఉన్నాయి. సాయంత్రము 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక జాము, అది సాయంకాలం. రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు 2వ జాము, అది అర్ధరాత్రి. రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు 3వ జాము, అది కోడు కూసే వేళ. రాత్రి 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 4వ జాము, ఇది ఉదయకాలము. 6 గంటల నుండి 9 గంటలకు మధ్య ఎన్ని గంటలు? 3 గంటలు. 3 గంటలు ఒక జాము అయితే 4 జాములకు 4 3 12 గంటలు. ఇక్కడ 3 గంటలకు ఒక జాము వచ్చుట చూడగలము. సూర్య అస్తమయమున ఈ జాములు ప్రారంభమై సూర్య ఉదయముతో ముగుస్తున్నాయి. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమగుచున్నది. పెండ్లి కుమార్తెకు ఈ 2000 సంవత్సరముల అంతమందు అస్తమయమును సాయంకాలపు నక్షత్రం, ఉదయమును ఉదయ నక్షత్రం వాగ్దానము చేయబడి ఉన్నది. రెబెకా పెండ్లి కుమార్తెకు పోలికగానున్నది. 4 జాములను ఆమె చూచినది. సాయంకాలం 6 గంటలు ఎలియాజరు అను ప్రవక్తను కలిసినది. అర్ధరాత్రి కేక విన్నది, కోడికోత విన్నది, ఉదయకాలము చూచినది. రెబెకా అస్తమయమును ఉదయమును చూచినది. ఉదయము 6 గంటలకు ఆమె యొక్క ఊరు నుండి ప్రవక్త ఆమెను ఇస్సాకును
సూర్యుడు ఎదుర్కొనుటకు తీసుకొని వెళ్ళాడు. ఆదికాండము 24వ అధ్యాయము. ఇప్పుడు కూడా పెండ్లి కుమార్తె విషయములో అలాగే జరుగును. 7 సంఘకాలముల గురించి చూద్దాం. క్రీస్తు శకము 53వ సంవత్సరము నుండి 170 వరకు ఎఫెసీ సంఘకాలం, 170 నుండి 312 వరకు స్మోర్నా సంఘకాలము, 312 నుండి 606 వరకు పెర్గమ సంఘకాలము, 606 నుండి 1520 వరకు తుయత్తర సంఘకాలము, 1520 నుండి 1750 వరకు సార్దీసు సంఘకాలము, 1750 నుండి 1906 వరకు ఫిల్దెల్ఫియా సంఘకాలము, 1906 నుండి లవోదికియా సంఘకాలము ప్రారంభమైనది. లవోదికియా సంఘకాలపు నక్షత్రము ఎవరు? ఏలియా ఆత్మగల బ్రన్హమ్ గారు. ఆయన సాయంకాలపు దూత అయి ఉన్నాడు. అందును బట్టి సాయంకాలము అనేది అస్తమయ కాలము. లవోదికియా సంఘకాలము నుండి ప్రారంభమైనది. 1906 నుండి సాయంకాలము ప్రారంభమైనది. 1906 నుండే రాత్రి యొక్క 4 జాములు ప్రారంభమైనవి. జాముకి 3 గంటలు అని ఎరుగుదము. 3 గంటలను 30 సంవత్సరాలతో పోల్చి చూద్దాం. 1906 నుండి 1935 వరకు మొదటి జాము, అది సాయంకాలము. 1936 నుండి 1965 వరకు రెండవ జాము, అది అర్ధరాత్రి కేక. 1966 నుండి 1995 వరకు మూడవ జాము, అది కోడుకూసే సమయం. 1996 నుండి 2025 వరకు 4వ జాము, అది ఉదయకాలము. 2026లో సూర్యోదయమగును. 4 జాములకు రాత్రి జాములు 6, 9, 12, 3, 6 గంటలో ఎంత ఖచ్చితముగా ఉన్నాయో 1906, 1935, 1965, 1995, 2025 అంతే ఖచ్చితమై ఉండాలి. 2025 వరకు 4వ జాము ఉన్నది, అది ఉదయకాలము. 30 సంవత్సరాలు ఇంటూ 4 జాములు 120 సంవత్సరాలు. నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించెను. 4 జాములు నోవాహు దినములకు పోలికగానున్నవి. సహోదరుడా, 4 జాముల గురించి పై చిత్రమును గమనించి చూడండి. ఇప్పటి వరకు సాయంకాలమునకును ఉదయకాలమునకును మధ్య గల 4 జాములు తెలుసుకున్నాము. మొదటి జాము రాత్రి 6 గంటలకు 1906 సాయంకాలం నక్షత్రం ద్వారా ప్రారంభమైతే, 4వ జాము రాత్రి 3 గంటలకు 1996 ఉదయ నక్షత్రం ద్వారా ప్రారంభమైనది. మొదటి 3 జాముల్లోనే 1906, 1995 వరకు లోకమందంతటను సువార్త ప్రకటింపబడినది. 1996 నుండి తెల్లవారుజాము మనుష్య కుమారుని దినము ప్రారంభమవుట గమనించగలము. మనకు 1996లో తెల్లవారుజాము సమయము బయలుపరచబడినది. 1993లో కలలో తూర్పున నక్షత్రం కనబడినది. అది పడమరకు
ప్రయాణిస్తున్నది. ఆ నక్షత్రము యొక్క వెలుగులో నుండి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అను గంభీరమైన స్వరము వింటిని. 1993లో కలలో ఆయన చెప్పినట్లే 1996లో దిగి వచ్చి ఉదయకాలము వేకు నక్షత్రము గురించి బయలుపరిచి ఆయనే ఈ వేకు చుక్క పరిచర్య అంతటినీ నడిపించుచున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. 1906 నుండి లెక్కిస్తే 1996 నుండి ఉదయకాలము వచ్చుట చూసాము. అది ఆయన రెండవ రాకడ ప్రారంభం. 1996లో ఉదయకాలం గురించి నాకు బయలుపరచబడినది. 4 జాముల ప్రకారం చూస్తే 1996లోనే ఉదయకాలము వస్తున్నది. యావే మనకు వేకు చుక్క గురించి బయలుపరిచిన సంవత్సరము 1996. 4వ జామునకు ఖచ్చితముగా సరిపోయినది. ఇది 4వ జాము. మనకు యావే బయలుపరిచిన తెల్లవారుజాము సమయము 4వ జాముకు ఖచ్చితముగా సరిపోవుట చూడగలము. ఉదయకాలపు వర్తమానికుడు బ్రదర్ ఎం. ఫిలోమోన్. వేకుజామున పరిశుద్ధాత్మ ప్రేమ అను తలరాయి వలె ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఈ తలరాయి పెండ్లి కుమార్తెకు శిరస్సు. ఈ ప్రేమ అను తలరాయి పెండ్లి కుమార్తె హృదయములో ఉదయించినప్పుడు పడినప్పుడు ఐగుప్తు సైన్యము నుండి ఇశ్రాయేలీలు వేరుపడినట్లు, సోదొమ గోమొర్రాల నుండి లోతును అతని కుమార్తెలను వేరుపడినట్లు, లోకము నుండి పెండ్లి కుమార్తె మధ్యాకాశమునకు వెలుగు చీకటి వలె వేరుపడును. ప్రేమ అను తలరాయి వేకు చుక్క పరిచర్య అనునది 2025 వరకు ఉండునని చూస్తున్నాము. ఈ 4వ జాము వేకు చుక్క పరిచర్య 3 గంటలు 30 సంవత్సరములు ఉండును. అనగా రాత్రి 3 గంటల 1996 నుండి ఉదయం 6 గంటల వరకు 2025 వరకు ఉండును. 2025 తరువాత మెస్సియా నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవురాలైన పెండ్లి కుమార్తె వారితో కూడా ఏకముగా యాషవాను ఇస్సాకు ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడును. ఆమె సదాకాలము మెస్సియతో కూడా ఉండును. మెస్సియా, లోతు, ఇశ్రాయేలీలు నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ జాములోనే లోకము నుండి వెలుపలికి వచ్చారు. మనము కూడా ఈ 4వ జాములోనే ఈ లోకము నుండి పైకి ఎత్తబడతాము. 4వ జాములో పైకి ఎక్కురమ్ము అను బోరధ్వని వంటి స్వరము వేకువ చుక్క ద్వారా వినుచున్నాము. 2025 తర్వాత కృప పెండ్లి కుమార్తెకు ఇంకా ఆయన పొడిగించునా అని నీవు అడగవచ్చు. నాకు తెలియదు. ఆయన పొడిగించునేమో, నాకు తెలియదు. 4 జాములను బట్టి మాత్రమే 2025లో మధ్యాకాశమునకు పెండ్లి కుమార్తె ఎత్తబడునని చెప్పుచున్నాను. 1996 రాత్రి 3 గంటల నుండి వేకువ చుక్క ఉదయము ప్రారంభము కావడము జరిగినది. గనుక 2025 ఉదయం 6 గంటలకు తరువాత ఖచ్చితముగా మోషే ఏలియాలు వస్తారు.
ఆ తరువాత నీతి సూర్యుడు ఉదయించడం జరుగును. ఆ సూర్యోదయము ఈ యుగము యొక్క అంతమును తెచ్చును. దానియేలు గ్రంథములో చెప్పబడిన రీతిగా ఆయన సహాయము లేని రాయివలే ఉండును. అది ఆర్మిగిద్యోను యుద్ధము. ఈ యుద్ధము 2028 జరగవచ్చు అని 4 జాములను బట్టి చెప్పుచున్నాను. ఈ రాయి ఇనుము, మట్టి వంటి రోమా సామ్రాజ్యమును పగులుగొట్టి నిర్మూలన చేయును. అమెరికా, వాటికన్ సిటీ మొదలైన దేశాలన్నీ కనపడకుండా పోతాయి. దెయ్యముల యుగము అంతమగును. ఎందుకంటే ఈనాడు అనేక దేశాలు, అనేక సంఘాలు కోరాజన వలెను, బెత్షెమెషా వలెను, కపెర్నహూము వలెను, సోదొమ గొమొర్రా వలెను, ఐగుప్తు సైన్యం వలెను ఉన్నాయి. వీరి మధ్య అనేక అద్భుతములు చేయబడినవి. అయినను వారు మారు మనసు పొందలేదు. వారి యొద్దకు పంపబడిన దూతలను నిరాకరించినవి. ఆకాశం వరకు తమ్మును తాము హెచ్చించుకొనినవి. ఇవి పాతాళం వరకు దిగిపోవును. ఈ దేశాలు గడ్డి పువ్వు వలె ఉన్నాయి, మాకేమీ కొదువలేదని చెప్పుచున్నాయి. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. కడపటి శత్రువు అయిన పోపు నశించును. అలాగే ఈ చీకటి యుగము అంతమగును. నేను ఎరిగి ఉన్నంత వరకు 2028 నాటికి ఈ యుగము అంతరించవచ్చు. ఆ తరువాత సర్వశక్తిమంతుడు యెరూషలేములో రాజ్యమును స్థాపించును. దానికెన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యము యుగ యుగములో నిలుచును. ఈ తండ్రి రాజ్యములో నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లతారు. యెరూషలేములో ఆయన సుముఖమందు జీవించెదము. ఆయన తన ధైర్యమిచ్చు వర్తమానము ఇస్తాడు. 1000 సంవత్సరములంటే ఒక దినము, ఒక దినమంటే 1000 సంవత్సరములు. 1000 సంవత్సరాలతో పోల్చుకుంటే మనము కలిగి ఉన్న సమయము ఎంత తక్కువ సమయమో ఆలోచించండి. అయితే నీవేమంటావు అంటే 4వ జాము ముగింపుకి ఇంకా సమయం ఉన్నది గనుక లోకములో ఇంకా పాపములు చేయవచ్చు, లోక కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని అనుకొని నీ ఇష్టము వచ్చినట్లు గనుక జీవిస్తే ఇక నిన్ను నూతనపరచుట అసాధ్యము. ఇలాంటి తలంపు నిన్ను నాశనము చేయును. ఒకసారి సత్యము విషయమై అనుభవం పొంది తప్పిపోతే యాషావు వలె నీవు పశ్చాత్తాపడి ఏడ్చిన రక్షణ దొరకదు. అందువలన ఈరోజు ఎత్తబాటు జరిగిన 10 సంవత్సరాలకు జరిగిన నీవు మాత్రము ఎప్పుడూ కూడా 50 యందు భయభక్తులతో ఈరోజే నేను ఎత్తబడే రోజు అన్నట్లు జీవిస్తూ ఉండాలి. అయితే కొంతమంది నీతి సూర్యుడు ఉదయించాడని, వేకువచుక్క పరిచర్య అయిపోయిందని అబద్ధం పుట్టించారు. 4వ జాము పూర్తి కాకుండానే సూర్యుడు ఎలాగ ఉదయించును? ఉదయించడు. వాక్య విరోధమైన తప్పుడు కలల వలన పుట్టిన సూర్యుని బోధ నిన్ను రక్షించదు. స్త్రీ యొక్క సూర్యుని బోధ విడిచి వేకువచుక్క వర్తమానం పట్టుకోకపోతే తప్పుడు సంఘాలకు ఏ గతి పట్టబోతుందో అదే గతి సూర్యుని బోధను వెంబడించు గుంపుకి తప్పదు. సహోదరులారా, రాత్రి యొక్క జాముల ద్వారా వేకువచుక్క వర్తమానము ఎప్పటి వరకు ఉండును? చీకటి యుగము ఎప్పుడు అంతమగును? మెస్సయ పరిపాలన ఎప్పుడు ప్రారంభమగును అను ప్రశ్నలకు జవాబును ఈ వర్తమానం ద్వారా కనుగొంటాము. 1993లో ఒక కళ చూచి తిని, ఆ కళలో తూర్పున నక్షత్రం కనబడినది. ఆ నక్షత్రము పడమరకు వెలుగును అగ్నిని విరజిమ్ముకుంటూ ప్రయాణించుచున్నది. ఆ నక్షత్రము యొక్క అగ్ని మరియు వెలుగులో నుండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అను గంభీరమైన స్వరము వింటిని. ఆయన చెప్పినట్లే 1996లో దిగివచ్చి వేకువచుక్క గురించి బయలుపరిచి ఇది ఉదయకాలమని
తెలియజేసెను. 7వ దూత కాలములో అసంపూర్ణముగా ఉన్న విషయములను 8వ దూత ద్వారా సంపూర్ణము చేయబడినవి. 7వ ముద్ర స్థిరమైన నిబంధన, ఎత్తబడుట, రూపాంతరము, జూబ్లీ, నిత్యత్వము, అగ్ని బాప్తిస్వము మొదలైన అనేక వర్తమానములు బయలుపరచబడినవి. 2006 నుండి నిజమైన పెండ్లి కుమార్తె గురించి బోధించాడు. 2011లో నేను ఆకాశమునకు కొనుపబడితిని, యోధా గోత్రపు సింహమైన మెస్సీయును కలిశాను. ఆ తర్వాత పిరమిడ్పై అమర్చబడిన తలరాయి మెస్సియ స్వరూపము, ప్రపంచములోని పెండ్లి కుమార్తెకు ఉదయకాలపు వర్తమానము అందించుట, రెండో రాకడ యొక్క పరిపూర్ణత, స్థిరమైన రాజ్యం, అమెరికా ముద్ర మొదలైన వర్తమానములు బయలుపరిచెను. ఈ వర్తమానము పెండ్లి కుమార్తెకు అంకితము చేయబడినది. సహోదరి సహోదరుడా, 4 జాములు గ్రహించావని నేను అనుకుంటున్నాను. 4వ జాము ఆయన జామని, ఈ దినము మెస్సీయ దినమని విశ్వాసముంచి ఈ పాపపు ప్రపంచము నుండి తప్పించుకునే విశ్వాసం కలిగి ఉండి కడవరి రక్షణ పొందు. మొదటి నక్షత్రం ఆయనే, కడవరి నక్షత్రం ఆయనే. ఆమెన్. బ్రదర్ ఎం ఫిలోమోన్, అసెంబ్లీ ఆఫ్ యాషువా, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సెల్ నంబర్ 9912306510. షాలోమ్, నిత్య షాలోమ్.